చేస్తాడు. అప్పు చెప్పుకుంది, అది ఇట్లా అనమన్నా ఇనలేదు. రాజుగా షణ్ణుడికి అప్పు చెప్పుకుంది. షణ్ణుడు తయారు చేసినట్టు తయారైంది. ఇప్పుడు వెళ్ళి కూర్చొని నిలబడింది. అంత వరుసలో లైన్గా నిలబడ్డారు. తిన్నగా అందరి దగ్గరికి వెళ్ళి చూసినాడు. ఎస్తేర్ దగ్గర ఆగినాడు. ఎస్తేర్ ముఖంలో కళ కనబడుతుంది, రాజు కళ కనబడుతుంది, రాణి కళ కనబడుతుంది, దైవ కళ కనబడుతుంది, పరిశుద్ధ కళ కనబడుతుంది, దైవత్వం కనబడుతుంది, ఆయన రూపములో దేవుని కళ కనబడుతుంది, పరిశుద్ధత కనబడుతుంది, దాగి ఉన్న స్వభావం కనబడుతుంది, అప్పగించుకున్న స్వభావం కనబడుతుంది, సేవకుడు తయారు చేసిన విధానం కనబడుతుంది. కూర్చుని డాడీ రా. ఇప్పుడు నా ఎస్తేర్ ఇదే, యేసు రక్తమే చూసినాడు. ఆహా, అప్పగించుకుంది, దైమానేసి అప్పగించుకుంది, పూర్తిగా విధానంగా విధేయత కలిగి ఉంది. వెంటనే చూసినాడు. ఇంతమందిలో ఈ విధేయతను చూసి నెమ్మదిగా చేర్చుకున్నాడు, ఉంటాడు, చేర్చుకున్నాడు. రాణి స్థానాన్ని ఇచ్చాడు. అందగత్తైన వస్తిని తోలివేసి ఎవరికి ఇచ్చిన స్థానాన్ని రాణి అయిన ఎస్తేరుకి ఇచ్చున్నాడు. నేను అంటాను, ఆ స్థానానికి ఎదగడానికి ముందు ఈమెవరో తెలుసా? అనాథ, తల్లిదండ్రులు లేరు, పిన్న తండ్రి దగ్గర పెరిగింది. కానీ ఈమెకు ఒకటే తెలుసు, ఆ రోజు పిన్న తండ్రికి అప్పగించుకున్నాను, ఈ రోజు నపుంసకుడికి అప్పచెప్పాను. ఈ నపుంసకుడు తయారు చేసినట్లుగా నేను తయారవుతే నా స్థానం పేదదానో గదిలేని దానో కాదు, నా స్థానం సింహాసనం. నా స్థానం సింహాసనం. స్తోత్రం చెప్పండి. ఎస్తేర్ని చూసి హామాను అనే సింహం నోరు చెప్పండి. ఎవరిని చూసి ఆ సింహం నిన్నటి వరకు అన్నదా ఈయన ఈ ఎస్తేరు సింహాసనం మీద కూర్చోగాని నెమ్మదిగా దేక్కుంటూ వచ్చి కాళ్ళ దగ్గర కూర్చొని దండం పెడతానమ్మా, నన్ను కాపాడు, మా ఇంట్లోని కాపాడు అంటుంది సింహం. ఇది గతి అంత దారుణం అయిపోయింది. చూసినారా? దానికి కారణం ఎవరికి అప్పగించుకుంది. స్తోత్రం చెప్పండి. ఎవరికి అప్పగించుకుంటారు అమ్మా? ఎవరికి అప్పగించుకుంటారు చెప్పండి. మీరు ఏ వంశం? రెడ్డా? ఏ వంశం? మనం రెడ్డిలం కాదు, గడ్డిలము. మనది ఒకటే వంశం, రాజవంశం. ఏ కులం మీది? మీ నాయన పేరేంటి? రాజు. మీ నాయన పేరేంటమ్మా? రాజు. ఏ రాజు? యేసు రాజు. యేసు రాజుగా లోకమంతా హల్లెలూయా. ఎవరి కొరకు వస్తున్నావయ్యా యేసురాజా అని అంటే, రాజవంశములు ఉన్న నా పిల్లల కొరకు నేను వస్తున్నాను. సెకండ్ లోపము లేని ఎవరు చేస్తారా? లోపము లేని సౌందర్యం పరిశుద్ధాత్ముడు మాత్రమే. పరిశుద్ధాత్మునికి నిన్ను నీవు అప్పగించుకోవాలి. మూడవది, నీవు ఒక ప్రావీణ్యత కలిగిన వ్యక్తిగాను, జ్ఞానము కలిగిన వ్యక్తిగాను ఉండాలనంటే ఎవరికి అప్పగించుకోవాలి? షండులకు అప్పగించుకో, నపుంసకుడుకు అప్పగించుకో, దైవజనుడికి అప్పగించుకో. వెంటనే నీ స్థానం ఏంటో తెలుసా? సింహాసనం. దానియేల్ ఎక్కడున్నావు? నేను ఆ రోజు నపుంసకుడికి అప్పగించుకున్నాను, ఈ రోజు నేను సింహాసనం మీద కూర్చున్నాను. నేను సింహాసనం దగ్గర రావడానికి సింహాల దగ్గరికి వెళ్ళాను, వాళ్ళ నోర్లను మూయించినాను. ఆ నోర్లు మూయించిన తర్వాతనే ఈ కిరీటాన్ని, ఘనతను దేవుడు నాకు అనుగ్రహించున్నాడు. ఈ ఉదయకాలం ఆ ఘనతను మీరు పొందుతురు గాక. స్తోత్రం చెప్తామా గట్టిగా. ఎన్ని పాయింట్లు అయినాయి? ఒకటే, వారు సింహాల నోర్లను, ఇంకా చాలా ఉన్నాయి కదా. దేవుడి చిత్తం అయితే సాయంకాలం, లేదంటే వచ్చేవారు అందరు కూడా పెద్ద మోకాల మీదకి వచ్చేసి